ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆదిపరాశక్తియే నమః. భక్తజనులకు శుభోదయం. ఈరోజు మనం భక్తి యోగంలో 13, 14 శ్లోకాలను చూద్దాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. 13 అయింది, ప్రస్తుతం 14 చూద్దాం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. నేను ప్రతి పదానికి అర్థాన్ని ఎందుకు చెప్తానంటే, ప్రతిరోజు కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక విషయం మనం తెలుసుకున్నప్పుడు దానికి అర్థం తెలుసుకున్నామంటే దాన్ని మనం ఎలా అప్లై చేస్తాం మన లైఫ్లో. సో ఎనీ లాంగ్వేజ్, ఇక్కడ సాంస్క్రిట్ అనేది చాలా అత్యుత్తమమైన భాష కాబట్టి సంస్కృతం, దాంట్లో ఉన్న ప్రతి పదానికి కూడా మన మాతృభాష తెలుగులో అర్థాన్ని చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకు నేను ప్రతి పదానికి కూడా అర్థాన్ని తెలియజేస్తాను ప్రయత్నిస్తున్నాను. సో అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. అద్వేష్ట, ద్వేషభావం లేకుండా, సర్వభూతానాం, సమస్త ప్రాణుల పట్ల, మైత్రీభావం, కారుణ్యము, ఏవ నిజముగా, చ మరియు, నిర్మమః ప్రాపంచిక వస్తు విషయములపై మమకార ఆసక్తి లేకుండా, నిరహంకారః అహంకార రహితముగా, సమత్వ బుద్ధితో, దుఃఖములు కష్టాలు, సుఖములు, క్షమాగుణము కలిగి, సంతుష్టః తృప్తితో ఉంటూ, సతతం ఎల్లప్పుడూ, యోగి భక్తితో ఏకమై, యత ఆత్మనిగ్రహం కలిగి, దృఢ సంకల్పం నిశ్చయముతో, మయి నాకు, అర్పితము చేసి, మనస్సు, బుద్ధి, యహ ఎవరైతే, మద్భక్త నా భక్తులు, సహ వారు, మే నాకు, ప్రియ చాలా ప్రియమైన వారు అని అర్థం. భావాన్ని చూసినట్లయితే కనుక ఇక్కడ శ్రీకృష్ణుడు తన సాకార రూపం పట్ల భక్తియే శ్రేష్టమని చెప్పిన తర్వాత 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఏం చెప్తున్నాడంటే, తన ప్రేమయుక్త భక్తుల లక్షణాలను వివరిస్తున్నాడు. అంటే ఎలాంటి భక్తులు తమకు బాగా ప్రియమైన వారుగా ఉంటారు అనేది చెప్తున్నాడు అనమాట. సర్వభూతముల పట్ల ద్వేషరహితంగా ఉండాలి, స్నేహపూర్వకంగా మరియు కారుణ్యభావంతో ఉండాలి, ఆస్తిపాస్తుల పట్ల మమకారం లేకుండా అహంకార రహితంగా ఉండాలి, కష్టాల్లో మరియు సుఖాల్లో సమానంగా వ్యవహరించాలి, ఎల్లప్పుడూ క్షమించే మనసుతో ఉండాలి, సర్వదా తృప్తితో ఉండాలి. తృప్తి అనేది మనకున్న ఆస్తిపాస్తులని పెంచుకుంటే రాదు, మన కోరికలను తగ్గించుకుంటే వస్తుంది. భక్తితో నాతోనే నిశ్చలముగా ఏకమై ఉండాలి, ఆత్మ నిగ్రహంతో ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి, దృఢ సంకల్పం అనే లక్షణము స్థిరమైన బుద్ధి ద్వారా వస్తుందని చెప్తున్నాడు అనమాట. మనోబుద్ధులు నాకు అంకితం చేయబడి ఉండాలి. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు నాకు ప్రియులు.